హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే ఒక విషయం చెప్తున్నానండి నేను. ఇన్ని రోజులు నాకు తెలియక నేను చేసిన తప్పు ఏదైతే ఉందో నేను ఈ మధ్య కాలంలో అది సరిదిద్దుకుంటున్నాను. సో, మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో అయితే మీకు చెప్తున్నానండి. ఉపయోగపడితే గనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం కిచెన్‌లో ఖచ్చితంగా ఈరోజు మనం యూజ్ చేసే ప్రొడక్ట్ ఏంటి అంటేనండి చాప్ బోర్డ్. ఖచ్చితంగా ఇదే వాడుతున్నాం ప్లాస్టిక్‌వి. ఈ మధ్య కాలంలో కొంతమందయితే వుడెన్‌వి వాడుతున్నారు. కాకపోతే ఇప్పుడే కొంచెం కొంచెం స్టార్ట్ అయిందది. ఈ ప్లాస్టిక్ చాప్ బోర్డ్ మీద కొయ్యడం వల్ల మనకి తెలియకుండానే చాలా వరకు ఇది ప్లాస్టిక్ కట్ అయ్యి మనం డైరెక్ట్‌గా తీసుకెళ్ళి అట్లా కూర గిన్నెలో వేస్తున్నామండి. సో, అది ఉడికించుకొని మనం తింటున్నామనమాట ప్లాస్టిక్‌ని మనకు తెలియకుండానే. దాంతో పాటు ప్లాస్టిక్ చాటలండి. ఇప్పుడు ఇల్లంతా ప్లాస్టిక్ మయమైపోయింది గదండీ! ఇదిగోండి చూడండి. ప్లాస్టిక్ చాటని నేను గీరుతూ ఉంటే ఎట్లా వస్తుంది పొట్టనేది చూడండి ఒకసారి. సో, మనకి తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనం ఖచ్చితంగా పాడు చేసుకుంటున్నాం. సో, ఇంత రెజల్యూషన్ నాలో ఎందుకొచ్చింది అని మీరనుకుంటున్నారేమో. రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒక విషయాన్ని నాకైతే చెప్పిందండి. తన గ్రూప్‌లో వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిందట. ఒక 36, 40 ఇయర్స్ ఆయనకంటండి సడెన్‌గా కడుపు నొప్పి వచ్చిందట. హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారంట. తర్వాత అది అన్ని టెస్టులు చేసిన తర్వాత తెలిసిందేంటంటే ఆయనకి క్యాన్సర్ అని చెప్పి తెలిసిందండి. ఆయనకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవంటండి. అంటే లైక్ మందు, సిగరెట్, గుట్కా ఇలాంటివేవి లేవంట. ఆయన ఒక 2, 3 మంత్స్‌లోనే పాపం ట్రీట్‌మెంట్ ఇప్పించినా గాని చనిపోయారంటండి. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారంటే, ఆ బాడీని ఏదైతే ఉందో దాన్ని దహనం చేయకుండా మెడికల్ కాలేజ్ వాళ్ళకిచ్చారంటండి. మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినాక తెలిసిందేంటంటే, ఆయన ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చిందని తెలిసిందంటండి. సో, ప్లాస్టిక్ ఎలా వెళ్ళింది అని జెప్పి వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేస్తే, ఆయన డైలీ ఒక 4, 5 టైమ్స్ టీ తాగుతారంటండి. అయితే ఆయన చేసే వృత్తి రీత్యా ఏంటంటే, కవర్స్‌లో తెచ్చుకుని ప్లాస్టిక్ కవర్స్‌లో టీ తాగడం అట్లా చేయడము, ప్లాస్టిక్ గ్లాస్‌లలో టీ తాగడము. సో, ఆయన మీల్స్, టిఫిన్స్ అంతా గూడా బయట నుంచే తినేవారంట. అది ప్లాస్టిక్ ప్యాకింగే వస్తుంది కదండీ! సో, తెలియకుండానే ఆయన అలా రోజు ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల ఈరోజు ఆయనకి క్యాన్సర్ వచ్చి ఆయన చనిపోయారంటండి పాపం. అది తనెప్పుడైతే నాకొక 2 మంత్స్ క్రితం చెప్పిందో, నేనప్పటి నుంచి ఇంట్లో ఈ చాప్ బోర్డ్స్ ఇవన్నీ మానేశానండి. వుడెన్‌వి వాడుతున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నేనిన్ని రోజులు తెలియక చేసిన తప్పేంటంటే, మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ మనం హరీ బరీ వండేస్తాం కదండీ! వండేసిన తర్వాత వేడి వేడిగా అన్నమైతే హాట్ ప్యాక్‌లో పెడతాం. కర్రీస్ అయితే ప్లాస్టిక్ బాక్సుల్లో వేస్తామండి. ఎందుకంటే, అవి మనకు కంఫర్ట్‌గా ఉంటాయి. లీక్ ప్రూఫ్ అది ఇది అని చెప్పేసి అవే వాడుతున్నాం. ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఒక వేడి పదార్థం తీసుకొచ్చి ప్లాస్టిక్ దాంట్లో మనం వేస్తున్నామండి. ఆ ప్లాస్టిక్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత మనకైతే హార్మ్ అయితే చేస్తుంది. ఫుడ్ గ్రేడ్ ఎంత మనకి వాళ్ళేమంటారు అవి ఇస్తారు కదా! ఫుడ్ ఏసుకోవచ్చు అని జెప్పేసి మనకి అష్యూరెన్స్ ఇస్తారు. బట్ అది ఎంత వరకు కరెక్ట్ అండి? స్టీల్ ఎందుకు మనం వాడకూడదు? నేను అప్పటినుంచి ఏం చేస్తున్నానంటే డైలీ మా హస్బెండ్‌కి గాని, పిల్లలకి గాని స్టీల్ వాటిలోనే వేసిస్తున్నాను. 2 రోజులు మొండికేశారు. మూడో రోజు అలవాటయిపోయిందండి. వాళ్ళకి కొంచెం నేను చెప్పాను ఇట్లా జరుగుతుందంట అని. ఆ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని చూపించానండి నేను. సో, ఇప్పుడేంటంటే మా ఇంట్లో మెల్లగా స్టీల్‌కయితే అలవాటు పడిపోయామండి. పిల్లలు స్నాక్స్ బాక్స్ ఇలాంటివి వాళ్ళకి అట్రాక్టివ్‌గా ఉంటాయి. వాళ్ళు తింటారు అని జెప్పి మనం ఏం జేస్తున్నామంటే ఖచ్చితంగా ప్లాస్టికే ఎక్కువ యూజ్ చేస్తున్నాం. రకరకాల ప్లాస్టిక్‌లొచ్చినాయండి. పేరైతే నేను చెప్పలేను. కానీ వాటి వల్ల మనం తెలియకుండానే చిన్నప్పటి నుంచి కూడా పిల్లల ఆరోగ్యం మనం పాడు చేస్తున్నామండి ఖచ్చితంగా. సో, నేను చెప్పదలుచుకుందేంటంటే మాక్సిమం ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్ అండి. స్టీల్ వాటిల్లోనే వేస్తూ ఉండండి. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే గనక వేడి వేడి ఒక కూర తీసుకొచ్చి కవర్‌లో వేసినా కవర్ పగలట్లేదండి. అంటే వాడు ఎంత దాంట్లో కెమికల్స్ అవి ఏసి ఎన్ని వేసి ఆ ప్లాస్టిక్ కవర్‌ని తయారు చేసుంటాడు. ఇది మనం కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. సో, బెటర్ ఏంటంటే నేను చేసిన తప్పు నేను సరిదిద్దుకున్నాను. మీరు కూడా అదే చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొక ఇద్దరికి తెలియజేయండి. ఎందుకు అంటే ఇంతసేపు నేను చేసిన వీడియో ఒకళ్ళిద్దరు ఫాలో అయినా గాని నాకది చాలా హ్యాపీ ఉంటుందండి. ఇప్పుడు నా ఫ్రెండ్ చెప్పిన దాని వల్ల నేను ఎలా అయితే చేస్తున్నానో, నా వీడియో చూసి ఒకళ్ళిద్దరు మారినా గాని నాకు చాలా హ్యాపీ అండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. థాంక్ యూ.